హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు మనం పచ్చి రొయ్యల కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ గ్రేవీ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. ప్రాన్స్ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను చేసే ఈ ప్రాన్స్ కర్రీ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 750 గ్రామ్స్ ప్రాన్స్కి 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను. 1.5 kg పచ్చి రొయ్యలు తీసుకుంటే క్లీన్ చేసిన తర్వాత 750 గ్రామ్స్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీని వలన స్మెల్ అనేది రాదు. మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం వేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం పచ్చి రొయ్యలన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీలో కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది, కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం వలన నేను 1.5 స్పూనే వేశాను. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని, అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కసూరి మేతిని కూడా ఇలా ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇక్కడ మనం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇంతకంటే చిక్కగా కావాలి అంటే ఇంకొక 5 మినిట్స్ వరకు ఉంచండి. లేదు నాకు ఇలా సరిపోతుంది అంటే తీసేసుకోవడమే. ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవాలి. పీస్ ఉడికిందో లేదో చెక్ చేయడానికి ఒకటి తీసి ఇలా ప్రెస్ చేసుకొని ఈజీగా బ్రేక్ అయిపోతే ఉడికిందని అర్థం. సో అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం భవానీ తేజ కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.